టిక్టాక్ వీడియో వల్ల సైంటిస్టులు ఒక కొత్త జీవిని కనిపెట్టారంటే నమ్ముతారా? అవును. ఇది అడవుల్లోనో సముద్రాల్లోనో దొరికిన జీవి కాదు, ఒక బోర్వెల్ నుంచి బయటకు వస్తుంటే కనిపెట్టిన జీవి. అయితే ఇది బీహార్ అంటే ఇండో నేపాల్ బార్డర్స్ దగ్గర ఒక ఊర్లో కొంతమంది వ్యక్తులు ఇది బోర్వెల్ నుంచి బయటకు వస్తుంటే చూసారంట. అయితే దాన్ని టిక్టాక్ వీడియో తీసి టిక్టాక్లో అప్లోడ్ చేశారు. అయితే సైంటిస్టులు ఆ టిక్టాక్ వీడియోని చూశారు. అయితే సైంటిస్టులకు కొంచెం అర్థం కాలేదు అసలు ఏం జీవి ఇది అని. అయితే నార్మల్గా మన అందరం చూస్తేనేమో దాన్ని ఒక ఎర్త్ వామ్ లాగా కనిపిస్తుంది, ఎర్త్ వామ్ అనుకుంటాం. కాకపోతే సైంటిస్టులకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఏం జీవి అనేది. ఒక కొత్త జీవిలాగా కనపడింది వాళ్ళకి. మరి ఇంత ఇంట్రెస్టింగ్గా కనపడిన తర్వాత సైంటిస్టులు ఊరుకుంటారా? ఆ ప్లేస్కి వెళ్ళారంట, ఆ ప్లేస్కి వెళ్ళి పరిశోధనలు చేశారంట. అయితే ఈ జీవి నార్మల్గా ఎక్కడ ఉంటుందంటే అండర్ గ్రౌండ్ అక్విఫైర్స్లో ఉంటుందంట, అంటే బోర్ నీళ్ళు అంటాం కదా, అక్కడ నివసించే జీవి అంట. ఆ జీవి కనబడిన తర్వాత ఎలా ఉందో చెప్పమంటారా? అది 4 సెంటీమీటర్స్ మాత్రమే ఉందంట, ట్రాన్స్పరెంట్గా ఉందంట. అయితే కళ్ళు చిన్నగా ఉండి స్కిన్ మొత్తం కళ్ళ మీదకి వచ్చినట్టు ఉందంట. అది కూడా ఎందుకంటే సన్లైట్ లేని ప్లేసెస్లో అడాప్ట్ అయింది కాబట్టి అలా కనిపిస్తుందని చెప్తున్నారు. మరొక కొత్త జీవి కనబడితే మన సైంటిస్టులు ఊరుకుంటారా? సిటీ స్కాన్లని, టెస్ట్లని ఏవేవో చేసి ఫైనల్గా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఎర్త్ వామ్ ఈల్కి చెందిన ఒక కొత్త జెనెటికల్ స్పెసిమిన్ అని. అంటే కొత్తది అంటే ఎప్పటి నుంచో ఉండొచ్చు, కాకపోతే ఆగస్ట్ 2026లో మన సైంటిస్టులు ఈ జీవిని కొత్తగా కనిపెట్టారు. మరి సైంటిస్టులు అక్కడికి వెళ్ళి ఏం చేశారో తెలుసా? బోర్వెల్స్ నుంచి, హ్యాండ్ పంప్స్ నుంచి వాటర్ తీయడం మొదలుపెట్టారు. తీశారు 2000 లీటర్స్ ఆఫ్ వాటర్ బయటికి తీశారు. చివరికి వాళ్ళకి దొరికింది ఏంటో తెలుసా? ఒక చచ్చిపోయిన జీవి. మళ్ళీ తర్వాత ఆగకుండా మళ్ళీ 500 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీశారు. అప్పుడు వాళ్ళకి ఒక మంచి జీవి దొరికింది, అంటే ఆ ఎర్త్ వామ్ లాంటిది దొరికింది. అయితే సైంటిస్టులు దీనికి గంగా ఇక్తస్ ఇండో నెపాలికస్ అని సైంటిఫిక్ నేమ్ పెట్టారు. దానికి ఈ నేమ్ ఎందుకు పెట్టారంటే గంగాకి దగ్గర ఇండో నేపాల్ బార్డర్ దగ్గర దొరికింది కాబట్టి దానికి ఈ నేమ్ వచ్చింది. ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.